సించానా ప్రతిరోజు ఇద్దరమే ఆడుకొని ఆడుకొని బోరు కొడుతుందిరా. అయినా ఈ మధ్యన మన ఫ్రెండ్స్ ఎవరిని పిలకుండా మన ఇద్దరమే ఆడుకోవాలంటే నాకు చాలా బోరింగ్ గా ఉంది. సించానా ఇదిగో ఈ రోజు మన మిత్రులందరినీ పిలిచి వాళ్ళతో మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం రా సించానా. ప్రతిరోజు నువ్వు నేను ఇంటి దగ్గర ఆడుకొని ఆడుకొని చిరాకు వస్తుంది. పైగా మనం ఎక్కడికన్నా వెళ్తున్నామంటే అది కూడా లేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా. నువ్వు ఏం బాధపడికిరా డోరీమాను. మన స్నేహితులందరినీ పిలిచి ఈ రోజు నువ్వు నేను వాళ్ళతో ఆడుకుందాము. ఇదిగో గ్వెన్ కూడా నాకు తెలిసినంత వరకు ఇంటి దగ్గరే ఉండుంటుంది. ఇంకా చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు మనమైతే మాత్రం ఆడుకుందాము, ఓకేనా? ఇదిగో నువ్వేం బాధపడికిరా డోరీమాను, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. గ్వెన్ ఏం చేస్తున్నావు? ఒకసారి వస్తావా? ఈ రోజు ఆడుకుందాం మనం అందరం కలిపి. ఈ రోజు నా స్నేహితులందరూ వస్తే వాళ్ళతో కలిపి అంచక్క హైడ్ అండ్ సీక్ ఆడుకుంటాను. గ్వెన్ వస్తున్నావా? నిన్నే పిలుస్తుంది. అమ్మా వచ్చావా గ్వెన్? ఈ రోజు మాతో ఆడుకోవడానికి వస్తావా? అంటే ప్రతిరోజు నేను డోరీమోనే ఆడుకుని ఆడుకుని బోరు కొడుతుంది. అయ్యో సించాన్, సారీ సించాన్. నేను ఇంకా మా ఫ్యామిలీ ఒక మంచి ట్రిప్ కు వెళ్తున్నాము. దానివల్ల నాకు ఇప్పుడు బయటకు రావడానికి కుదరదు. ఇదిగో ఇప్పుడే మా నాన్నగారు ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరదామని చెప్పారు. సమ్మర్ కదా, మేము ప్రతి సమ్మర్ కి అలా ట్రిప్పులకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మంచి ట్రిప్ కి తీసుకువెళ్తారు. ఎక్కడో మనాలి అంట. ఈ సీజన్ లో కూడా స్నో పడుతుంది, అక్కడ చాలా చల్లగా ఉంటుంది, అక్కడికి వెళ్దామన్నారనేసి నేను కూడా ఓకే అన్నాను. సారీ సించాన్, ఏమనుకోక రావట్లేనందుకు. ఏంటి, అవును ట్రిప్ కి వెళ్తున్నారా? మీరే బెస్ట్ తెలుసా, ప్రతి సమ్మర్ కి ట్రిప్ కు వెళ్తూ ఉంటారు. నేను కనీసం లాస్ సెంటోస్ దాటి కూడా వెళ్ళలేదు. సరే సరే, మీ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసిరా, ఓకేనా? బాయ్, మరి వెళ్తున్నాను. బేబీ వస్తుందేమో ఆడుకోవడానికి అని చెప్పేసి బేబీ దగ్గరికి వెళ్తున్నాను. రే చూడరా డోరీమాను, ప్రతి ఒక్కరు చక్కగా ట్రిప్పులకి వెళ్తున్నారు, మనం తప్ప. ప్రతి సమ్మర్ కి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఈ లిఖిత్ మామ ఏమన్నా తీసుకువెళ్తాడంటే అబ్బే అసలు తీసుకువెళ్తలేదు కదా మనల్ని ఎక్కడికి. సరేలే, మన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, బేబీ కూడా ఎలాగా ఉంది. ఇంకా మన అన్న ఉన్నారు కదా, అన్న పేరేంటి మర్చిపోయాను నేను. అన్న పేరు నాకు గుర్తు రావట్లేదు సరిగ్గాని. సరే అన్నను కూడా పిలుద్దాము. ఈలోగా అన్ననేమో నువ్వు కూడా గుర్తు తెచ్చుకుని నాకు చెప్పు. మొత్తం ఒకవేళ బేబీ ఇంకా అన్న వచ్చారనుకో 4, అప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుకోవచ్చు, బాగుంటుంది. 3 దాక్కుంటారు, ఇంకా ఒకరు దొంగ పెడతారు, సరిపోతుంది. ఓకే, బేబీ ఇల్లైతే మాత్రం ఇదే. బేబీ ఏం చేస్తున్నావు? బయటికి రా, నీతో మాట్లాడాలి. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి ఆడుకోడానికా? సారీ షించాన్, నేను ఇంకా మా అమ్మ వాళ్ళు మొట్టమందరం కలిపి ఊరికి వెళ్తున్నాము. అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సారీ, ఆడుకోడానికి నాకు కుదరదు షించాన్. సించానా నువ్వు ఆగు, నువ్వు పిలుస్తుంటే ఎవరు రావట్లేదు. ఇప్పుడు కనీసం ఉండు, అన్న వస్తాడేమో అడుగుదాము. అన్నా అన్నా, ఆడుకోడానికి వస్తావా? అన్నా ఏంట్రా సించానా, అసలు ఎవరన్నా ఉన్నారా లేదా? కనీసం పలకను కూడా పలకడం లేదు. అన్నా ఇంట్లోనే ఉన్నావా? అన్నా ఉన్నావా? సించానా నాకు డౌట్ గా ఉందిరా సించానా. నాకు తెలిసినంత వరకు అన్న కూడా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. నార్మల్ గానే అన్న ఇంట్లో ఉండడు. అలాంటిది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా అన్న కూడా ఊరికి వెళ్ళిపోయి ఉంటాడు. సించానా అందరూ ట్రిప్పులకి వెళ్తున్నారా సించానా, మనం తప్ప. మనం ఎప్పుడు లాస్ శాంటోస్ లోనే ఉంటాం. లిఖిత్ మామ కనీసం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు. సించానా ఇదిగో ఏం చేసినా సరే లిఖిత్ మామని ట్రిప్పుకి తీసుకెళ్ళమని అడగాలి. నేను లాస్ శాంటోస్ లో ఉండలేకపోతున్నాను. పద సించానా, వెళ్ళి మనం అడుగుదాము. ఇద్దరం కలిపి అడుగుదాం, అర్థమైందా? ఒకవేళ ఒకరు అడిగి ఒకలాగపోయినా సరే ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇద్దరం కలిపి పెంట పెట్టామనుకో ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆయన ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది, ఎక్కడికో దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా. డోరేమోన్, మన ఇద్దరం ఒక మాట మీద ఉండాము, అర్థమైందా? ఒకవేళ నువ్వొకటి నేనొకటి అన్నాననుకో ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇదిగో మీరు 2 ప్లేసులు చెప్తున్నాను, కుదరదంటాడు. పద వెళ్దాం ఫాస్ట్ గా. లిఖిత్ మామా ఏం చేస్తున్నావు? లిఖిత్ మామ నీతో అర్జెంట్ గా ఒక విషయం కోసం మాట్లాడాలి, లేగచ్చు కదా. ఓయ్ నిన్నేనయ్యా పిలుస్తుంది. ఎంత మధ్యాహ్నం పూట కూడా పడుకుండే ఉంటావు, ఎప్పుడు చూసినా సరే నిద్ర. లిగు. సించానా లిఖిత్ మామ కళ్ళు తెరిచే ఉన్నారా, కాకపోతే కావాలనే మనతో మాట్లాడట్లేదు. లిఖిత్ మామ లెగుస్తున్నావా లేదా?
సించానా చూడరా సించానా, మనం పిలుస్తున్నా కనీసం పలకుండా ఎలా పడుకున్నాడో. లిఖిత్ మామ లెగు. అబ్బా ఏంట్రా మీ గోల? ఎండ ఎక్కువగా ఉంది కదా, బయటికి వెళ్దాం ఎందుకనేసి ఇంట్లో పడుకుంటే కనీసం పడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నారు. సరేలే గాని ఇందకి ఏంటి, బయటికి వెళ్ళారు కదా ఆడుకుంటాననేసి, ఏమైంది? ఒకవేళ బోర్ కొడితే వెళ్ళి టీవీ చూడండి, నన్నెందుకురా డిస్టర్బ్ చేస్తున్నారు? అవును మరి, నువ్వు సీఎం కదా, నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఇదిగో లిఖిత్ మామ, నేను డోరీమాన్ గాడి నిన్న ఒక విషయం అడగబోతున్నాము. లాస్ శాంటోస్ లో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు ప్రతి సంవత్సరం ట్రిప్పులకి. నువ్వు మాత్రం ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇంట్లోనే బంధించేస్తావు, ఎక్కడికి తీసుకువెళ్ళవు. ఇదిగో ఈసారి నేను డోరీమాన్ ఊరుకునేదే లేదు. మా ఇద్దరిని నువ్వు ట్రిప్పుకు తీసుకువెళ్లాల్సిందే, లేకపోతే నేను భోజనం చెయ్యను. సించానా గడి కాదు, నేను కూడా భోజనం తిన్ను. ట్రిప్పుకు తీసుకెళ్ళకపోతే లిఖిత్ మామ నేను కూడా అన్నం తిన్ను. ఇంకా చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఆడుకుందామంటే ఇద్దరమే ఉండిపోయాం. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయిరా, అది కూడా ఈ రోజు ఇంకా ఎక్కువగా ఉంది. మీరు చూస్తేనేమో ట్రిప్పు 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 అంటున్నారు. అబ్బా అసలు మీకు ఈ ట్రిప్పులు ఎవడరా నాయన గుర్తు చేసింది? ఇదిగో మీ ఇద్దరు ఆడుకోండి, కావాలంటే మీకు ఒక మంచి వీడియో గేమ్ కొంటాను, అర్థమైందా? దాంట్లో అంచాక గేమ్స్ ఆడుకోండి. మీకు ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు కదా. సరే, మోటు వాళ్ళు వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు, ఒకసారి వాళ్ళు కనుక్కుంటే నాకు. మోటు, పుష్ప ఇంకా విరాట్ కూడా వెళ్తున్నారంట, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదాము. చూద్దాం. నన్నైతే గనక నిన్న అడిగాడు ట్రిప్కి వస్తావనేసి, ఈ ఎండ్ల కోసం భయపడి ట్రిప్పు లేదు ఏవీ లేదు రానని చెప్పేశాను. కానీ ఇప్పుడు వీళ్ళ కోసం తప్పడం లేదు. హలో మోటు, అదే నిన్న నువ్వు ఇంకా పతులు మొత్తం అందరూ కలిపి ట్రిప్పుకు వెళ్తున్నారు అని చెప్పేసి అన్నావు కదా, అదే దానికోసమే ఫోన్ చేశాను. అరే మన సించాన్ డోరేమాన్లు కూడా ట్రిప్పుకు తీసుకువెళ్ళు అంటున్నారు. ఎప్పుడు వీళ్ళ తీసుకువెళ్ళలేదు కదా, లాస్ శాంటోస్ లోనే ఉంటున్నారు. నాకు కూడా ఈసారి ఎందుకో తీసుకెళ్ళాలి అనిపించింది. ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి, గోవాకా? అరే చాలా దూరం కదరా, ఇంత ఎండలో ఎలా రా బాబు డ్రైవింగ్ చేసేది? ఏంటి ఈవినింగ్ బయలుదేరుతున్నారా? ఏ ఈవినింగ్ రా? ఈ రోజు ఈవినింగా? ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇంత సుఖంగా చెప్తున్నావు? నన్నేం చేయమంటావు? నీకు ఆల్రెడీ చెప్పాను మరి, నువ్వే నా మాట వెళ్ళలేదు. నా కారు ఉంది కదా, దాని మీదే వెళ్ళిపోతున్నాం మీరు నలుగురు కదా అనేసి. ఒకవేళ మీరు కూడా వచ్చారంటే ఒక మంచి టెంపో అని మాట్లాడుకోవాలి, అప్పుడే మన అందరికి వెళ్ళడానికి కుదురుతుంది. జాగ్రత్త చూసుకో, గోవా అంటే మరి మామూలుగా ఉండదు, తెలుసు కదా నీకు. మొత్తం డబ్బులు చాలా ఎక్కువైపోతాయి, అందుకే జాగ్రత్త చెప్పాను. ఓకే, ఇదిగోండి మనమైతే గనక ట్రిప్కి వెళ్తున్నాము, బట్ కాకపోతే గోవాకి వెళ్తున్నాము. మీ ఇద్దరికి ఓకే కదా గోవా? మోటికి ఫోన్ చేస్తే ఇక్కడే దగ్గరలోకి ఎక్కడికో దగ్గరికి వెళ్ళొచ్చేస్తారేమో అనుకున్నాను. గోవా అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు డోరీమాన్ గడికి గోవా ఓకే, 100% ఓకే. ఆయన మాకు ట్రిప్కి వెళ్ళడం కావాలంతే. అంతే, సించనా గడేమంటే నేను కూడా అదే అంటాను. లిఖిత్ మామ పద, బేగా వెళ్ళి ఆ టెంపో అని మాట్లాడుకుందాం. సమ్మర్ కాబట్టి మళ్ళీ ఆయన్ని సోల్డ్ అవుట్ అయిపోవచ్చు. సించనా ఫైనల్లీ చూసావా, మన ఇద్దరం ఒక మాట మీద ఉండడం వల్ల లిఖిత్ మామ మన ట్రిప్ కి ఒప్పుకున్నాడు. కానీ ఎంత త్వరగా కన్విన్స్ అవుతాడని అనుకోలేదు సించనా. పోన్లే, మనకే మంచిది. మళ్ళీ ఎందుకు ఒకవేళ కన్విన్స్ అవ్వకపోయినా సరే మనం బ్రతిమాలుకోవాల్సి ఉండేది. బట్ కాకపోతే ఈ మోటు, పతులు ఇంకా విరాట్ కోహ్లీ, పుష్ప వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, అందుకోసమే అనుకుంటా సించానా. నేను ఇలా చెప్పగానే అలా ఒప్పుకున్నాడు. అదేలే, నువ్వే చెప్పావు, మళ్ళీ ఇంటికొనేసి నా మీద అరుస్తావు. ఇదిగోండి, మనమైతే గనక గోవాకి వెళ్తున్నాము, అందుకోసమే మనం టెంపో అని మాట్లాడడానికి బయటికి వెళ్తున్నాం. సో ఓకే గాయ్స్, మనమైతే మన మోటు అలా ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకు వచ్చామనేసే కదా మీకు డౌట్ వచ్చింది. మన మోటు గడికి తెలిసిన టెంపో వ్యాన్స్ ఏవో ఉన్నాయి కదా, వాడినే కనుక్కోమంటే సరిపోతుందనేసి ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే వీడేం అడగాల్సిన అవసరం లేదు, చూపిస్తే నేనే వెళ్ళి మాట్లాడతాను. మనం ఎంతమంది, వీళ్ళ నలుగురు మన ముగ్గురు, మొత్తం 7 మెంబర్స్ కాబట్టి ఒక మినీ సైజ్ టెంపో వ్యాన్ సరిపోతుందని అనుకుంటున్నాను. ఓకే మోటో, మోటో బయటికి రారా మోటో, వచ్చావా? అదే ఆ టెంపో వ్యాన్ కోసం మాట్లాడదామనేసి నేను డిస్టర్బ్ చేసినందుకు సారీ. బట్ కాకపోతే వీళ్ళ సడన్ గా చెప్పడం వల్ల నేను కూడా చెప్పాల్సి వచ్చింది. సరే, ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. నువ్వు వచ్చావంటే ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. ఓకే 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 గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక ఇప్పుడు ఆ టెంపో వ్యాన్ మాట్లాడడానికి వెళ్తున్నాము. టెంపో అంటే మీకు ఎలా చెప్పాలి, ఒక క్యాంపర్ వ్యాన్ లాగా అనమాట. వెనకాతల ఒక 4 పడుకోవచ్చు, సారీ 5 పడుకోవచ్చు. అండ్ అలాగే ఎదురు డ్రైవింగ్ చేసే వాళ్ళు పక్క సీట్లో ఒకరు,
అంటే ఒక ఇద్దరు డ్రైవర్స్ ఖచ్చితంగా ఉండాలి కదా, అందుకోసమే అన్నానులేండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడదాము, పదండి. నిబ్బరంగా పోనీ. ఇప్పుడు రైట్ కి తిప్పు. ఈ రైట్ సెల్లను ఎక్కడో ఉంటుందిరా, నాకు తెలుసు. గతసారి ఇక్కడ తీసుకున్నాము. గతంలో మేము 10 మంది వెళ్ళాం కదా, అప్పుడు కూడా ఇతని దగ్గర తీసుకున్నాము. అదిగో అతనే అక్కడ నిలబడ్డాడు కదా. నువ్వు అతనితో మాట్లాడేవనుకో మనకు ఒక మంచి టెంపో అని ఇప్పిస్తాడు. సరే కనుక్కుంటానులే. ఓకే, ఇదిగోండి అక్కడ నిలబడ్డాడు కదా, అతన్నైతే కనుక మనం అడగాలంట టెంపో వ్యాన్ కోసం. సార్ మాకు ఒక క్యాంపర్ వ్యాన్ కావాలి, మేము గోవాకు వెళ్తున్నాము దానికోసం. అంటే ఆల్రెడీ మా వాడు మిమ్మల్ని ఒక టెంపో అడిగాడంట, బట్ కాకపోతే ఇప్పుడు మేము ఉన్నది 7గురం కాబట్టి మీరు ఒకసారి పెద్ద మనిషి చేసుకొని మా కోసం పెద్ద క్యాంపర్ వ్యాన్ చూసారంటే బాగుంటుంది. పిల్లలు సార్ పాపం సడన్ గా ఆశపడేసరికి కాదనలేక ఇంకేం చేస్తాం చెప్పండి, నేను కూడా ఒప్పుకున్నాను. కొద్దిగా మీరు ఒక పెద్ద మనిషి చేసి పెద్దది చూసారంటే సరిపోతుంది. వాడికి తెలియక మిమ్మల్ని 5 మెంబర్స్ అడిగేశాడు, బట్ కానీ మేము వెళ్ళేది 7 మెంబర్స్ కదా. బ్యాక్ సైడ్ 5 మెంబర్స్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ 2 పట్టేదిస్తే సరిపోతుంది. అలా కాదులే గాని నా దగ్గర క్యాంపర్ వ్యాన్ అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు. నువ్వైనా ఒక 2 రోజుల ముందు వచ్చి బుకింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి సడన్ గా చెప్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాను క్యాంపర్ వ్యాన్ నేనన్నా సరే. సరేలే, ఏదో ఒకటి చేస్తాను, నేను అడుగుతాను. మా వాళ్ళలో చాలా దగ్గర ఉంది. మా ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడికన్నా వెళ్ళకపోతే గనక మీకు ఆ క్యాంపర్ వ్యాన్ ఇప్పిస్తాను, ఓకేనా? మీరైతే మాత్రం ఎగ్జాక్ట్ గా నా దగ్గరికి 4 గంటలకి రండి. 4 గంటలకి నా దగ్గరికి వచ్చారనుకో మీకు ఒక లొకేషన్ అన్నా చెప్తాను, లేకపోతే ఇక్కడ మీకు ఏదన్నా ఇచ్చి పంపిస్తాను. ఖచ్చితంగా మర్చిపోకండి, 4 గంటలకు షార్ప్ గా రండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, అర్థమైందా? ఓకే డన్, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన టైంకి వచ్చేస్తాము. మోటు వినిపించింది కదా, మీరేం రావాల్సిన పని లేదు, నేను ఒక్కడనే వచ్చి తీసుకొచ్చేస్తాను, అర్థమైందా? ఓకే, ఎలాగో సించాన్ డోరిమోన్లు ఉన్నారు కాబట్టి నా లగేజ్ వాళ్ళు సర్దేస్తారు. నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళి నీ లగేజ్ ని చాలా తీరుబాటుగా సర్దుకో. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇతను ఏదో ఒకటి చూస్తానని చెప్పేసి అన్నాడు. కనీసం 7 మెంబర్స్ది కాకపోయినా సరే ఒక 6 మెంబర్స్ ఇచ్చినా పర్వాలేదు. వీళ్ళు ఎలాగో పొట్టిగానే ఉంటారు కాబట్టి కరెక్ట్గా సరిపోతారు. కాకపోతే విరాట్కి ఇంకా పుష్పకి కొద్దిగా ఇబ్బంది అవ్వకూడదు కదా, అందుకోసం అనేసి కొద్దిగా ఆలోచించాను. ఓకే ఫైనల్లీ మనకైతే కనుక టెంపో వ్యాన్ ఓకే అయిపోయినట్టే. గాయస్, మనమైతే కనుక గోవా బయలుదేరతాము ఈరోజు సాయంకాలం ఎగ్జాక్ట్ గా 5 o'clockకి. అంటే మనం చేరుకునేసరికి రేపు పొద్దున్న అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి జర్నీ కొద్దిగా ఎక్కువ టైం ఉంటుంది కదా. సుమారుగా మనం రేపు 5 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి మనకి 6 అవుతుంది. అంటే మనకి ఒక 13 గంటల సమయం అయితే పడుతుంది. బట్ నో ప్రాబ్లం, ఆ 13 గంటల సమయం కూడా మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు మంచిగా టైం పాస్ అయిపోతుంది. అయినా నేను ఒక్కడిని నడపాల్సిన పని కూడా లేదు. పుష్ప ఉన్నాడు, విరాట్ ఉన్నాడు, నేనున్నాను. కావాలంటే మోటు కూడా డ్రైవ్ చేస్తాడు అనుకోండి. 4 డ్రైవర్స్ ఉన్నప్పుడు మనకేంటి ఇంకా బాధ చెప్పండి. నువ్వు వెళ్ళి మామా, నువ్వు వచ్చేసరికి నేను డోరేమాన్ గడి మొత్తం అన్ని సర్దేసి ఉంచేస్తాము. మనకే కదా వెళ్ళేది. ఇదిగో వచ్చేటప్పుడు నువ్వు బిస్కెట్ ప్యాకెట్స్, కేక్ ప్యాకెట్స్ కూడా మర్చిపోక. ఫ్రూట్స్ తో పాటు అలాగే డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకురా. మనం వెళ్లే దారిలో ఒకవేళ మనకి దాహం వేసిందనుకో మళ్ళీ అక్కడక్కడ ఆగి కొనలేం కదా, అందుకోసమే అన్నట్లని క్యారీ చేస్తే బెస్ట్. పైగా నువ్వు మాట్లాడిన టెంపో వ్యాన్ లో ఫ్రిడ్జ్ కూడా ఉంటుందని చెప్పావు. ఇంకేం చెప్పు, నీట్ గా అందులో పెట్టుకుంటే సరిపోతుంది. సరే నేను ఏం కావాలో చూస్తానులే గాని మీరైతే మాత్రం ఈలోగా మొత్తం అంతా సర్దేసి రెడీగా ఉంచండి, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే బయలుదేరుతున్నాము. అమ్మయ్యా, మనం కొద్దిగా జాగ్రత్తగా అన్ని కొనుక్కొని వచ్చేవాలి. ఎందుకు జాగ్రత్తగా అన్నానంటే ఒకవేళ మర్చిపోయామనుకో వెళ్ళడానికి కుదరదు కదా, అందుకోసమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఫైనల్లీ మనకి కావాల్సిన 24/7 షాప్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి, ఎస్, ఈ సూపర్ మార్కెట్లో అయితే గనక మనకి ఏవేం కావాలో మొత్తం అన్ని దొరికేస్తాయి. ఓకే, ఇప్పుడు నేనైతే గనక మనకి ఏవేం కావాలో మొత్తం అన్ని కొనుక్కొని వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇక్కడ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి, కోలా బాటిల్ ఉంది, స్ప్రైట్ ఉంది, ఇంకా అలాగే మజా కూడా ఉంది. ఓకే, ఒక మజా, ఒక స్ప్రైట్ అండ్ అలాగే ఒక కోలా, వేరియేషన్స్ ఉండాలి కదా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. పైగా అవన్నీ మైండ్లో పెట్టుకుంటే డిఫరెంట్ డ్రింక్ బాటిల్ తీసుకోవడం మంచిది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి కూడా తీసుకుంటే బెస్ట్. ఇంకా ఇక్కడ చూడండి, కార్డ్ ఉంది, మనకు అది ఖచ్చితంగా కావాలి. ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు నీట్గా పెరుగన్నం తిని బయలుదేరితే దానికి మించిన చల్లదనం ఇంకా ఏం తిన్నా రాదనమాట. అండ్ అలాగే మనకి కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైజ్లు, లేస్లు, చిప్స్లు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, చీజ్ చిప్స్ అంట, ఇంకా చీజ్ స్టిక్స్ అంట,
ఓ మనకి ఇంకా ఏం కావాలి, ఫ్రూట్స్ కావాలి. ఓకే, ఫ్రూట్స్ కూడా తీసుకుంటే అయిపోతుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ నేనైతే కనుక నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. మనకి టైం అయిపోయిన తర్వాత, అదే 4 అయిపోయిన తర్వాత వెళ్ళి మనం ఒకసారి అతనితో మాట్లాడితే సరిపోతుంది. ఏదో ఒకటి ఇస్తారులే ఖచ్చితంగా. ఓకే, నేను షాపింగ్ చేసేలోగా టైం కూడా 4 అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి డైరెక్ట్ గా మనకి ఇచ్చే టెంపో వ్యాన్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఎగ్జాక్ట్ గా అతను చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్లీ వచ్చేసాము. ఇతను కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్, నేను అడిగిన టెంపో వ్యాన్ ఒక్క 9 నిమిషాలు లేట్ అయింది, తప్పుగా అనుకోవద్దు. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. నీ టెంపో వ్యాన్ నేను ఇస్తానులే గాని రా. కాకపోతే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇదిగో ఈ బస్ చూసావా? ఈ బస్సునైతే గనక నేను చెప్పిన చోటుకి తీసుకెళ్లి ఇచ్చేసి నువ్వు టెంపో వ్యాన్ తీసుకువెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మరి ఈ బస్సు అన్న తీసుకువెళ్ళాలి కదా. నీకోసం ఏం చేస్తాను చెప్పు? ఎక్స్ట్రాగా ఈ బస్సు ఇవ్వాల్సి వచ్చింది. తప్పడం లేదు. పైగా పిల్లలతో వెళ్తున్నావు కాబట్టి ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉంటావు అనేసి ఆ వ్యాన్ ని ఇస్తున్నాను. ఇదిగో దానికి ఏవైనా అస్సలు బాగోదు, అర్థమవుతుందా? దీన్ని తీసుకువెళ్ళి నా స్నేహితుడికి ఇచ్చేసి నువ్వు ఆ క్యాంపర్ వ్యాన్ తీసుకుని వెళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఇది కూడా బాగానే ఉంది. బట్ మేము వెళ్ళేది 7 కాబట్టి మాకు ఇది చాలా పెద్దదైపోతుంది. కాబట్టి మేము ఆ క్యాంపర్ వ్యానే తీసుకొని వెళ్తాము. ఓకే సార్, ఓకే, ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ బస్సు అయితే చాలా బాగుంది. బట్ కాకపోతే మనం ఒక 20 మంది వెళ్ళుంటే గనక ఈ బస్సు ఎగ్జాక్ట్గా బాగుండేది. మనం వెళ్ళేదే కరెక్ట్గా 7కి ఇంత పెద్ద బస్సు అవసరమా? పైగా మైలేజ్ కూడా చాలా తక్కువ ఇస్తుంది. ఇప్పుడు వ్యాన్ అనుకోండి, దీని మీద ఒక 15 ఎక్స్ట్రా రావచ్చు. బట్ బస్సు అయితే అంత రాదు, చాలా తక్కువ వస్తుంది. ఎక్కువ మంది ఉండుంటే ఖచ్చితంగా మనకి సేవ్ అయ్యే ఆప్షన్ ఉండేది. బట్ కానీ మనం వెళ్ళేదే చాలా తక్కువ మంది కదా. ఓకే, ఇప్పుడు అతను చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనమైతే గనక ఈ బస్సుని ఇచ్చేసి దాని తర్వాత మనం ఆ క్యాంపర్ వ్యాన్ తీసుకుని బయలుదేరాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మన మోటు పత్తులు రెడీ అయిపోయారంట, వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళు ఇటువైపే కదా. ఓకే, మనం వీళ్ళని ఎక్కించుకొని డైరెక్ట్ గా క్యాంపర్ వ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాంపర్ వ్యాన్ తీసుకుని సించాన్ దగ్గరికి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం మీరు ఈ బస్సుని తీసుకుని క్యాంపర్ వ్యాన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ బస్సు తీసుకుని ఉంటే చాలా పెద్దదైపోయేది. మీరు చాలా పెద్ద మనిషి చేసుకుని క్యాంపర్ వ్యాన్ మా కోసం ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా మీకు ఏమన్నా అవసరమైనా సరే ఖచ్చితంగా నన్ను అడగండి. ఏదో ఒక విధంగా మీకు ఖచ్చితంగా సాయపడతాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇదిగోండి మనం ఇప్పుడు తీసుకువెళ్ళబోయే క్యాంపర్ వ్యాన్ వచ్చేసి ఇది చూసారా ఎంత ప్రీమియం గా ఉందో. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. సారీ 5 మెంబర్స్. అండ్ అలాగే ఏసీ కూడా ఉంటుంది అనుకోండి వెనకాతల. కాబట్టి ఈ ఎండలో పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. అయినా ఎలాగో చీకటి పడిపోయింది కదా, ఇంకేంట్లే. కానీ ఈ బస్సు కూడా చాలా బాగుంది. ఇప్పుడే ఈ బస్సులో వచ్చాను కదా. కానీ ఏం చేస్తాను చెప్పండి సార్, మేము ఒక 20 మంది వెళ్ళుంటే బస్సు మీదే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ మేము వెళ్ళేదే 7 కదా. అందుకోసమే మాకు ఇంకా క్యాంపర్ వ్యాన్ తప్ప దిక్కులేదు. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక మన క్యాంపర్ వ్యాన్ తీసుకొని బయలుదేరుతున్నాము. ఓకే, ఇప్పుడు సించాన్ డోరేమోన్ని ఎక్కించుకున్న తర్వాత ఆల్రెడీ వాళ్ళకి లగేజ్ మొత్తం బయటకు తీసుకొచ్చి రెడీగా ఉండమని చెప్పాను. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా మన ఇంటికి ఒక 15 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఈ రోడ్లో ట్రాఫిక్ ఉండదు, అందుకోసమే మనకి అంత తక్కువ సమయం పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉన్నట్టయితే గనక మన ఇంటికి వెళ్ళేసరికి సుమారుగా ఒక 1 అవర్ పట్టొచ్చు. ఓకే, ఇక డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాక కలుసుకుందాము, పదండి. ఓకే, ఫైనల్లీ మన ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ సించాన్ నాకు 2 సార్లు అయితే ఫోన్ చేశాడు. ట్రాఫిక్ లేదనుకున్నాను కానీ ఎదరికి తర్వాత కొద్దిగా ట్రాఫిక్ ఉంది. ఈ సమ్మర్ లో చాలా మంది చాలా ఊర్లకు వెళ్ళిపోతున్నారు. లైక్లీ చెప్పుకోవాలనుకుంటే చల్లగా ఉండే ఊర్లు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గోవా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఓకే, ఫైనల్లీ ఇదిగోండి లగేజ్ మొత్తం బయటకు తీసుకొచ్చి పెట్టేశారు. అమ్మయ్యా. ఓకే సించాన్, ఓకే, చాలా మంచి పని చేశారు. నిజంగా లగేజ్ బయటకు తీసుకొచ్చేసారు కాబట్టి నేను ఒకసారి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాను. ఇదిగోండి మోటు, నేను అసలు పొద్దున్న నుంచి ఫ్రెష్ అవ్వలేదురా, అలా పడుకొనే ఉన్నాను. వాళ్ళు చెప్పారని బయటకు వచ్చేసాను. కాసేపు టైం ఇస్తే నేను లోపలికి వెళ్ళి మొత్తం రెడీ అయిపోయి నీట్గా టీషర్ట్ మార్చుకుని వచ్చేస్తాను. అదేలే, ఇందులో టీషర్ట్ ఎలాగేస్తాం, కట్ బెనేలే వేస్తాను, గాలేదు కదా మళ్ళీ. సూపర్ సించాన్, మొత్తం అంతా సర్దేశారు కదా. పప్పులు అవన్నీ లోపల ఉన్నాయి, అదేలే స్నాక్స్ లోపల ఉన్నాయి. మీరైతే మాత్రం ఏం దిగులు పడకండి, మీరు ఇక్కడే ఉండండి. నేను లోపలికి వెళ్ళి రెడీ అయిపోయిన తర్వాత మనం బయలుదేరిపోదాము. మోటు, ఈలోగా నువ్వు కొద్దిగా మొత్తం లగేజీ లోపలెట్టేసే వస్తాను. ఓకే, ఫైనల్లీ మనమైతే రెడీ అయిపోయాము.
చాలా రోజులకి నేనైతే గనక ఇదిగోండి ఈ వెస్ట్ అయితే గనక మార్చాను. చూసారా ఎంత బాగుందో. కిందైతే ఏం మార్చలేదు. ఓకే, నేను ఇదే కాదు, ఆల్రెడీ మన సించాన్ తీసుకొచ్చిన బ్యాగ్ లో వైట్ కలర్ కూడా ఉంది. ఒకవేళ నాకు చెమట పట్టిందంటే మార్చేస్తాను. నాకు ఎప్పుడు వైటే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఓకే ఓకే, అందరూ రెడీ కదా? ఏడి మన మోటుగాడు ఏటి లోపలికి ఎక్కి పడుకున్నాడా? అరే వీడిని సర్దరా అంటే సర్దేసి లోపలికి ఎక్కి పడుకున్నాడు. కానీ వీళ్ళు చూడండి నా కోసం బయటనే ఎదురు చూస్తున్నారు. ఓకే సించాన్, మరి ఇక బయలుదేరదామా గోవాకి? నువ్వు ఇప్పుడిప్పుడే మాట అంటావా అని చెప్పేసి నేను డోరిమాన్ గడి ఎదురు చూస్తున్నాము. డోరిమాను నువ్వు కూడా వెనక్కి వెక్కేరా. నేను ఇదిగో లిఖిత్ మామతో కూర్చుంటాను. థ్యాంక్ యూ డోరిమాన్ గడి ఈ రోజు నా మాట వినేస్తున్నాడు. ఎందుకంటే ట్రిప్ కోసం ఒప్పించాను కదా. నిజంగా మనం పొద్దున్నే అడగడం వల్ల సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మోటు, పుష్ప, విరాట్ ఇంకా పత్రు వీళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు లిఖిత్ మామ మనల్ని తీసుకువెళ్తాడా? తీసుకువెళ్ళు. నిజమేరా సించానా, మనం మార్నింగ్ అడగడం చాలా వరకు మంచిదయ్యింది. లేకపోతే గనక ఈ పాటికి వీళ్ళందరూ ట్రిప్ కి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, ఏదైతేనో ఫైనల్లీ మనము కూడా ట్రిప్ కి వెళ్తున్నాము. గోవాకి వెళ్తున్నాము, గోవాకి వెళ్తున్నాము. సించానా మనం ఆడుకుందాము, బీచ్ల్లో ఆడుకుందాము. సించానా, నా పాటలైతే మాత్రం ఈ మధ్యన బాగా పాడుతున్నానని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పుష్పాని ఇంకా ఎవరిని? విరాట్ ని ఎక్కించుకోడానికా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మన విరాట్ ఇంకా పుష్ప ఇక్కడ నిలబడమని చెప్పాను. ఓకే, ఇదే అనమాట మన లాస్ శాంటోస్ విలేజ్ లో అతిపెద్ద సూపర్ మార్కెట్. ఓకే, వీళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అరే రండిరా. అరే ఏంటి వీళ్ళు నేనని తెలియలేనట్టుకుంది. ఆగండి చెప్దాం దగ్గరికి వెళ్ళి. పుష్ప 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 పుష్పరాజ్. అయ్యో ఏంటి మీరు? అయ్యో విరాట్, ఐపీఎల్ అయిపోయింది, బోరు కొడుతుందా నీకు? అందుకోసమే కదా గోవాకి తీసుకువెళ్తున్నాను. పదండి బయలుదేరదాము. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం అయితే గనక బయలుదేరిపోయాము గోవాకి. వీళ్ళని ఎక్కించుకునేలాగా చూడండి టైం ఎంత అయిందో. మనం ఎగ్జాక్ట్ గా అతని దగ్గర నుంచి బయలుదేరింది 6:30కి, సారీ 4:30కి. 4:30 నుంచి మనం అక్కడికి వెళ్ళి ఈ క్యాంపర్ వ్యాన్ చేంజ్ చేసుకున్నప్పటికి 5:30 అయింది. అక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 6:11 అయింది. ఓకే, నాకు తెలిసినంత వరకు రేపు మార్నింగ్ 6 or 7 లోగా మనం రీచ్ అయిపోతాం గోవాకి అనుకుంటున్నాను. ఓకే, పుష్ప అయితే ఎదుర ఉన్నాడు. పుష్పతో కాసేపు మాట్లాడదాం. ఏం పుష్ప, ఏంటి విశేషాలు ఏమైనా నడుస్తున్నాయా? ఈ పుష్పగాడే ఒక విశేషం. అలాంటిదే నా కాడ ఇంకేం నడుస్తాయిరా వ్యవహారాలు. నువ్వు పోనీ, మనం బేగా వెళ్ళాలి కదా. ఒక మంచి సాంగ్ పాడమంటావేంటా? పుష్ప 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 పుష్పరాజ్. తగ్గేదేలేదు, అంతకు మించి ఎక్కువ పాడుకోవటం మళ్ళీ ఫ్యాన్స్ అందరూ బాధపడిపోతారు. అదే ఈ పుష్ప గడ్ రూలు ఎట్టుంటుందంటే, గోవాకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చే పుష్ప 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 అనేసి నాతోనే ఫోటోలు దిగుతారు. అదే ఈ పుష్ప గడి లెవెల్. ఆ విరాట్ ఎదురుకొస్తానన్నాడు. ఏటైందిరా, నడపలేకపోతున్నావా? పక్కాపు నేను చేస్తాను, తెలుసు కదా ఈ పుష్ప గడు. లారీ నియమాంతంగా తీసేస్తాడనేసి ఇంకా ఈ టెంపో వాడిని క్యాంపర్ వ్యాన్లో ఇంకా సింపుల్గా చేస్తాడు. పుష్ప అంటే ఏటనుకుంటున్నావా? నువ్వు కూర్చో, నేను తీసి చూపెట్టాను చూడా. రేపు పొద్దున్నలోగా తీసుకెళ్ళకపోతే నా పేరు పుష్పరాజే కాదు. బాబు పుష్పరాజు గారు, మీరే సాంగ్ పాడొద్దు గాని జాగ్రత్తగా పోనివ్వండి, సరిపోతుంది. ఇందాక నుంచి సాంగ్ పాడతాను అంటున్నాడు. పుష్ప అంటున్నాడు. అంతే, తగ్గేదిలే అంటున్నాడు. అయిపోయింది అంటున్నాడు. సరేలే, ఏదైతేనో పుష్ప అయితే మాత్రం డ్రైవింగ్ చాలా బాగా చేస్తున్నాడు. గాయస్ ఒకసారి ఎదురు చూడండి, వాళ్ళు కూడా గోవాకే అనుకుంటా. ఓకే, మనం గోవాకి వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుంది. ఈలోగా డ్రైవింగ్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. రేపు పొద్దున కలుద్దాం గాయస్. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. హేడ్లికి గోవాకి వచ్చేసామా? సూపర్, ఇంత ఫాస్ట్ గా తీసుకొస్తారని అనుకోలేదు. ఓ ఓ ఓ సన్ రైజ్ అయితే మాత్రం ఏమన్నా ఉంది లిఖిత్. గోవాలోకి ఎంటర్ అవ్వగానే ఆ వైబే డిఫరెంట్ గా అనిపిస్తుంది. విరాట్, నువ్వు ఇక్కడేం చూసావు? లోపలికి వెళ్ళిన తర్వాత అసలైన వైబ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ట్రీస్ అయితే ఎలా ఉన్నాయో. ఓ సూపర్. దారి అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో. చెట్లతో నిగనిగలాడిపోతుంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇప్పుడు దాకా గోవాకి వచ్చిందే లేదు. అందుకోసమే నేను కూడా ఎగ్జైట్ అవుతున్నాను కొద్దిగా.
ఓకే చూడండి లెఫ్ట్ సైడ్ ఎంత బాగుందో. మనం గోవాలోకి ఎంటర్ అయిపోయి చాలా టైం అయింది. బట్ కాకపోతే బీచ్ దగ్గరకు వచ్చేసరికి ఈ టైం పట్టిందనమాట. మన గోవాలో ఉన్న అతి మంచి బీచ్ ఏదన్నా ఉందంటే ఇదే. ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు, ప్లస్ ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనం రూమ్ కూడా దగ్గరలోనే తీసుకున్నాము. అక్కడికి కూడా మనం కొద్దిసేపట్లోనే రీచ్ అయిపోవచ్చు. అంతకన్నా ముందు మార్నింగే సన్ రైజ్ లో బీచ్ బాగుంటుందనేసి అంటే తీసుకొచ్చాను. రండి రండి, సన్ రైజ్ చూడరా, గోవాకి వచ్చి చాలాసేపు అయింది. పాపం ఇంకా ఎవరికి మొత్తం వదలనట్టుకుంది, ఫుల్గా పడుకున్నారు. ఓకే చూడండి కోకోనట్ ట్రీస్, ఇంకా బాబా సూపర్ ఉంది నిజంగా. హే డోరేమాన్, గోవాకి వచ్చేసాము. లిఖిత్ మామా, థ్యాంక్ యూ సో మచ్. చూడండి చూడండి ఇక్కడ ఎంత మంది జనాలున్నారు. హే ఇక్కడ చూడండి సన్ రైజ్ అవుతుంది. ఇంకా అదే కాకుండా ఇక్కడ చూడండి సాంగ్స్ వస్తున్నాయి. డీజే ఏ డించిక్ డిచ్చిక్ 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 డిచ్చిక్. కాసేపు అయిన తర్వాత వచ్చి డాన్స్ చేయొచ్చు. రే డోరేమాన్ చూడరా, ఇక్కడ డీజే, ఇంకా ఇక్కడ చూడు ఆడుకోవడానికి బాల్స్, ఓ స్కేట్ బోర్డ్స్ కూడా ఉన్నాయిరా. ఇంకా ఇక్కడ చూడు ఎవరో చిన్న చిన్న ఇల్లులు కట్టారు. ఇంకా అదే కాకుండా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. సూపర్ లిఖిత్ మామ, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సూపర్ గా ఉంది. సో గాయ్స్, నేను కూడా లైఫ్ లో మొదటిసారి గోవాను చూస్తున్నాను కాబట్టి నాకు కూడా ఎగ్జైట్మెంట్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా చెప్పాలంటే గోవాలో ఫేమస్ ఏంటి, బీచ్. మనం కూడా ఫస్ట్ బీచ్ దగ్గరకే వచ్చాము. ఇంకొక బీచ్ ఉంది, ఇది వచ్చేసి సెకండ్ బీచ్ అన్నమాట. ఇక్కడ క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉంటారు, ప్లస్ వైబ్ కూడా అలాగే ఉంటుంది. కానీ మెయిన్ బీచ్ ఉంటుంది గాయ్స్, చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మాటల్లో వర్ణించలేను. చూడండి ఇక్కడ ఒకే డీజే ఉంది కదా, అక్కడ సుమారుగా 4 డీజే ప్లే చేసే వాళ్ళు ఉంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత భారీగా ఉండబోతుందో. ఓకే ఇక్కడ చూడండి ఇంకా బోట్సా, అరే ఇవి నేను మన లాస్ శాంటోస్ లో కూడా ఎప్పుడు చూడలేదు. ఏ అన్నా సరే గోవాలోనేనబ్బా, డిఫరెంట్ అన్నీ చూడొచ్చు. ఓకే ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది, నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూడండి బ్యాగ్స్ ఇంకా బాల్స్ కూడా అమ్ముతున్నారు. సూపర్. ఓకే ఫైనలీ ఈ బీచ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే కోకోనట్ ట్రీస్ చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. అరే ఇటు నుంచి కూడా ఇంకొక దారి ఉందా, బట్ కాకపోతే ఈ దారి అంతగా ఏం బాగాలేదు, కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఓకే ఫైనలీ చూడండి సన్ రైజ్ కూడా ఎంత అందంగా కనబడుతుందో. సించాన్ చూసావు కదా, అది గోవా. అదే చూస్తున్నాను. అన్నా ప్లీజ్ అన్నా, నేను వెళ్తానన్నా, చిన్న పిల్లని కదా, కావాలంటే మా మామ వచ్చి నీకు డబ్బులు ఇస్తాడు. ఓకే డోరేమాను, నేను వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్దువు గాని. ఓకే గాయ్స్ ఫైనల్లీ నేనైతే వెళ్తున్నాను, లేకపోతే ఇంకొక బోట్ వేసుకుని వచ్చారా. అయ్యో చూడండి ఎంత బాగుందో, హుర్రే చూడండి ఎంత అందంగా ఉందో. గాయ్స్ చూడండి ఒకవైపు సన్ రైజ్, ఇంకొక వైపు బోటు. కానీ ఇది కూడా చాలా సింపుల్ గా అండ్ అలాగే చాలా బాగుంది. ఇది చెప్పాలంటే యాక్చువల్ గా ఇది ఎలా చెప్పాలి, నార్మల్ గా ఈత కొట్టడానికి బెలూన్ వేసుకుంటారు కదా చుట్టూ, అలా ఉంది. కాకపోతే ఎంతో స్పీడ్ వెళ్తుందో చూడండి. ఏదన్నా గోవాలోనేనబ్బా, గోవాలోనే ఇలాంటి కొత్త బోట్లు అన్నట్లు చూస్తాము. ఫైనల్లీ మా ట్రిప్ అయితే చూసారు కదా ఎలా ఉంది. మనం ఇంకా మెయిన్ బీచ్ కి వెళ్ళాలి, అక్కడికి కూడా వెళ్ళాక చూపిస్తా.